అమెరికాలో అమ్మ కుటి అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బోప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అవికాలం ఒకటి. సో హల్దీకి 1 డే ముందు ఇది పందిరేసిర్రు. కపుల్ ఆఫ్ డేస్ నుండి నేను ఇంటికి రాలేదు అండ్ వచ్చేసరికి ఇప్పుడు పందిరేసింది. ఇల్లుకి ఒక పెళ్ళి కళ వచ్చింది అనిపించింది నాకైతే. అండ్ సండే రోజు అమ్మాయి వాళ్ళు పోషమ్మకి చేసుకున్నారు. ఇది వెనస్డే అనమాట. ఆ పోషమ్మకి రమ్మని పిలిచారు. సో ముందే పోచమ్మకి చేసుకుంటారు అమ్మాయి వాళ్ళు, అబ్బాయి వాళ్ళని పిలుస్తారంట. సో రండి అని చెప్పేసి బాబాయ్ వాళ్ళు మేము షాపింగ్ కోసం అని మల్టిపుల్ టైమ్స్ అట్లా కలిసినాం కదా. అండ్ ఆల్సో ఇంటికి ఫస్ట్ పత్రిక ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా ప్రీవియస్ వీడియోలో చూసారు కదా. సో అట్లా వచ్చినప్పుడు చెప్పారన్నమాట అమ్మ రావాలి అని చెప్పి. కానీ నాకేంటంటే అన్ఫార్చునేట్లీ ఒక ఆల్మోస్ట్ నెల ముందే ఒక ఈవెంట్ కన్ఫర్మ్ అయింది. అది బెంగళూరుకి ఫ్లైట్ టికెట్స్తో సహా ఈవెంట్ అన్ని వాళ్ళు చేశారనమాట. సో క్యాన్సిల్ చేసుకునే ఆప్షనే లేకుండే. అండ్ ఆ డే మార్నింగ్ 3కి ఇక్కడ నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కి ఈవెంట్ అటెండ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మబ్బులో మళ్ళీ 2-3 అయింది అనమాట. హోల్ డే అటే పోయింది. అండ్ వచ్చేసరికి ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఇంకా దానివల్ల నేను మనిషిలా లేను. అండ్ నేను బెంగళూరుకి వెళ్ళే ముందే కొద్దిగా సిక్ అయినా. ఆ ప్రయాణం నన్ను ఇంకా సిక్ చేసింది. ఒక్క డేలోనే మొత్తం తిరిగి రావడం అండ్ నెక్స్ట్ డే ఫీవర్ ప్లస్ ఇంట్లో అలా ఉండడం. ఆ ఇంట్లో ముచ్చట నేను మీకు తర్వాత చెప్తాను. బట్ మనిషిలానే అయితే లేనండి. నెక్స్ట్ అది మీకు వీడియోస్లలో అర్థమవుతుంది. బట్ ఎక్కడక్కడే ఉంచాలి. బాధ ఉంటే బాధ మనసులో ఉంచుకోవాలి. కానీ ఇట్లాంటి హ్యాపీ టైమ్స్లలో నవ్వుతూ కనిపించాలి, నవ్వుతూ ఉండాలి. బికాస్ మా మరిది వెన్ను పెళ్ళి ఈజ్ ఏ హ్యాపీ థింగ్ ఫర్ మీ. సో దాని పొజిషన్ దానికి అలానే మెయింటైన్ చేయాలని చెప్పేసి ఐ ట్రైడ్. అది మీకు నెక్స్ట్ వీడియోస్లలో ఇంకా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో అట్లా 2-3 డేస్ రాకపోయేసరికి ఇంట్లో ఇట్లా పందిరేసి ఉంది. అండ్ పత్రికలు కూడా అన్నీ మడత పెట్టిరు. నేను వచ్చి మడత పెడదాం అనుకున్నా. ఇంకా కొన్ని థింగ్స్ కూడా మిస్ అయ్యాను అనమాట. బట్ నేనైతే వీల్ చేసుకొని వచ్చిన. కొద్దిగా సిక్కుండే బట్ వచ్చిన. ఇంటికి వచ్చేసరికి ఈ 2-3 డేస్ కూడా పాపం పత్రికలు జస్ట్ 1 వీక్లో పంచడం కదా. అత్తమ్మ వాళ్ళు కూడా మామయ్య కూడా తిరిగిరు. సో వాళ్ళు కూడా ఫుల్ టైర్డ్ ఉండే. బట్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాయి పనులు అయితే. అండ్ ఇది